హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురీలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 64. మరుసటి రోజు వంశీ, అశోక్ బయట ఓ ప్రదేశంలో మీట్ అవుతారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రేణు ప్లేస్లో నేను ఉన్నా కూడా నన్ను అలాగే కాపాడేవాడిని అన్నారు. ఆ రోజు గుడిలో కూడా రేణు ప్లేస్లో నేనుంటే నా మెడలో కూడా అలాగే తాళి కట్టేవారా అని అడుగుతాడు వంశీ. ఆ మాటలకు అశోక్ వంశీ వైపు కాస్త వింతగా చూస్తూ, ఈ టైంలో వెటకారాలేంటి ఫ్రెండ్ అంటాడు బాధగా. వంశీ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాడు. అశోక్ కూడా కాస్త నవ్వుతూ వంశీతో చేయి కలిపి థ్యాంక్ యూ అని, నాకు చెప్పినట్టే వెళ్ళి మీ మర్దలు కూడా ఇలాగే విషెస్ చెప్పండి అంటాడు. అమ్మో, రేణుకి విషెస్ చెప్పడమా? బావగారని కూడా చూడకుండా నా చెంప పగలకొట్టినా పగలకొడుతుంది మీ దెయ్యం రాక్షసి అంటాడు నవ్వుతూ. ఆ మాటకి అశోక్ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతుంటాడు. వంశీ ఆ నవ్వుని చూస్తూ, చాలా రోజుల తర్వాత మీరు ఇలా నవ్వడం చూస్తున్నాను అంటాడు. నేను కూడా చాలా రోజుల తర్వాత ఇలా మనస్ఫూర్తిగా నవ్వాను అంటాడు అశోక్. వంశీ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి థ్యాంక్ యూ అశోక్ అంటాడు. అశోక్కి అది అర్థం కాక ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అడుగుతాడు. రేణుని ఆ శ్రీరామ్ నుండి కాపాడినందుకు అంటాడు. అశోక్ ఆ మాటకి ఏదో గుర్తు వచ్చినట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతూ, అవును ఫ్రెండ్, ఆ శ్రీరామ్ మళ్ళీ మీకు ఎక్కడైనా కనిపించాడా అని అడుగుతాడు. లేదు, కనిపించలేదు. వాడి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. కానీ వాడి జాడ ఇంకా తెలియలేదు. ఒకవేళ వాడు కనిపిస్తే ముందు వాడికి ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటాడు వంశీ. అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ, ఆ దుర్మార్గుడికి థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఫ్రెండ్ అని అడుగుతాడు. ఆ దుర్మార్గుడు చేయబట్టే కదా మీరు రేణుని పెళ్లి చేసుకుంది. అందుకే ముందు వాడికి ఒక థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత వాడిని కుమ్మేద్దాం అనుకుంటున్నాను అంటాడు వంశీ. ఓ, మీరు అలా అనుకుంటున్నారా అని, ఇంతకీ రేణు ఎలా ఉంది ఫ్రెండ్, నన్ను ఇంకా తిట్టుకుంటూనే ఉందా అని అడుగుతాడు. "ఉమ్, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా తిట్టుకుంటుంది. అమ్మ నాన్న ఎవరు చెప్పినా వినడం లేదు. మీ మీద ఫుల్గా ఫైర్ మీద ఉంది అంటాడు. అశోక్ కాస్త నిరాశపడుతూ, నన్ను తిట్టుకునేది నా భార్యే కదా, తిట్టుకొనివ్వండి అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, రేణు నా భార్య, ఇలా అనుకుంటూ ఉంటే నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంది ఫ్రెండ్ అంటాడు. ఆ మాటకి వంశీ కాస్త నిరాశపడుతూ, "హ్మ్, అశోక్ నా భర్త అని రేణు ఎప్పుడు అనుకుంటుందో అంటాడు. దివ్య విషయంలో మీరు ఎంత ఓపికగా ఉన్నారో రేణు విషయంలో కూడా నేను అంతే ఓపికగా ఉండి అశోక్ నా భర్త అని రేణుతో అనిపించుకుంటాను అంటాడు. గుడ్, అలాగే ఉండండి. కాకపోతే దివ్య మనస్తత్వం రేణు మనస్తత్వం ఒకటి కాదు. దివ్య రాక్షసి అయితే రేణు దెయ్యం రాక్షసి, అది గుర్తుపెట్టుకోండి అంటాడు నవ్వుతూ. అశోక్ కూడా నవ్వుతూ, అవునవును, నా విషయంలో ఆ దెయ్యం రాక్షసి మనసు బండరాయిలా మారిపోయింది. ఇప్పుడు ఆ బండరాయి మనసు కరిగించే ప్రయత్నాలు చేయాలి అంటాడు. ఓకే, మీ ప్రయత్నం మీరు చేయండి అంటాడు వంశీ. నాకొకసారి రేణుని చూడాలనుంది ఫ్రెండ్, ఒకసారి మీ ఇంటికి రావచ్చా అంటాడు. ఆ మాటకి వంశీ నిట్టూర్చి, ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే రేణు కన్నా ముందు నీ స్నేహితురాలు దివ్యనే నీకు చివాట్లు పెడుతుంది. అసలే కొత్త పెళ్లి కొడుకువి, ఇప్పుడు దివ్యతో చివాట్లు ఎందుకు పెట్టించుకుంటావులే కానీ, రేపు నుండి రేణు ఆఫీస్కి వెళ్తానంటుంది. రేణుని బయట కలిసి ఆ చివాట్లేదో రేణుతో తిను అంటాడు వంశీ. సరేలే, ఏం చేస్తాను అంటాడు కాస్త నిరాశ చెందుతూ. చేసుకున్న వారికి చేసుకున్నంత అని వంశీ దెప్పిపొడిచి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అశోక్ నిరాశ చెందుతూనే అంతలో రేణు మెడలో తాళి కట్టడం గుర్తు తెచ్చుకొని సంతోషపడుతుంటాడు. మరుసటి రోజు రేణు ఆఫీస్ ముందు స్కూటీ ఆపి లోపలికి వెళ్ళబోతుండగా అశోక్ వచ్చి, రేణు, నీతో కొద్దిసేపు మాట్లాడాలి అంటాడు. రేణు ఎదురుగా ఉన్న అశోక్ వైపు కోపంగా చూస్తూ, రెండు మూరల పసుపు తాడు నా మెడలో కట్టి నా జీవితాన్ని నాశనం చేసింది సరిపోలేదా?
ఇంకా నా జీవితంలో ఏం మిగిలి ఉందని నాతో మాట్లాడతావు అని చెప్పి వెళ్ళబోతుంటే అశోక్ రేణు చేపట్టుకొని, అలా అనుకు రేణు, ఆ రోజు నీతో తప్పుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్తాను. నీతో మాట్లాడడానికి కాస్త అవకాశం ఇవ్వు అంటాడు. అశోక్ తన చేయి పట్టుకోవడానికి రేణు కోపంగా చూస్తూ, చెయ్యి వదులు అంటుంది. ప్లీజ్ రేణు, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అంటాడు. రేణు అంతే కోపంగా చూస్తూ, ముందు నా చెయ్యి వదులు అంటుంది. ప్లీజ్ రేణు అంటాడు. నా చెయ్యి వదులుతావా వదలవా అంటుంది అదే కోపంతో. ఒక్కసారి నాతో మాట్లాడితే వదులుతాను అంటాడు రిక్వెస్ట్గా. రేణు ఇంకా కోపంగా చూస్తూ అశోక్ చెంపన గట్టిగా కొడుతుంది. రేణు కొట్టిన దెబ్బకు అశోక్ బాధతో విస్తుపోయి చూస్తుంటాడు. రేణు విసురుగా అశోక్ చేతి నుంచి తన చేను విడిపించుకొని, నన్ను మీట్ అవ్వాలని చూస్తే చంపేస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. "హ్మ్, మొగుడని కూడా చూడకుండా కొట్టింది. ఎంతైనా దెయ్యం రాక్షసి కదా అని చిరుకోపంగా తిట్టుకుంటాడు. మరుసటి రోజు అశోక్ ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని చైర్కి పూర్తిగా ఆనుకొని శూన్యంలోకి చూస్తూ జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. కొన్ని నిమిషాల తర్వాత క్యాబిన్ బయట గోలగా వినిపిస్తుంటే అశోక్ ఆ ఆలోచన నుంచి బయటపడి, ఏంటి బయట అంత గోలగా ఉంది అని అనుకుంటాడు. క్యాబిన్ బయట ప్రసూనాంబ గారు అడ్డుపడుతున్న స్టాఫ్తో సెక్యూరిటీతో గొడవ పడుతూ, నా దగ్గర ఏ గిపాయింట్మెంటు లేదు. నేను అశోక్ని కలవాలి. నన్ను వాడి దగ్గరికి పోనివ్వకపోతే మీ మక్కిలు విరగ్గొట్టి వాడి దగ్గరికి వెళ్తాను అని గొడవ పడుతుంటుంది. అశోక్ క్యాబిన్ నుంచి బయటకొచ్చి కాస్త దూరంలో ఉన్న ప్రసూనాంబ గారిని ఆశ్చర్యంగా చూస్తూ, పెద్దమ్మ ఇక్కడికొచ్చిందేంటి అని అనుకుంటాడు. అక్కడున్న స్టాఫ్ ప్రసూనాంబతో మాట్లాడుతూ, సార్ అపాయింట్మెంట్ లేకుండా ఎలా పడితే అలా వెళ్ళకూడదండి. అపాయింట్మెంట్ ఉంటేనే మిమ్మల్ని లోపలికి పంపిస్తాము అని అంటుంటారు. ప్రసన్నాంబ గారు వాళ్ళపై గుర్రుమంటూ, నా సంగతి మీకు బాగా తెలీదు. నా చేతితో మీకు ఒక్కటిచ్చానంటే నెల రోజుల వరకు మంచానికి అతుక్కొని లేవరు అని అంటుండగా అశోక్ అక్కడికొస్తాడు. రిసెప్షనిస్ట్ ప్రసన్నాంబ గారి చేయి పట్టుకొని ఆపుతూ, సార్, ఈవిడికి ఎంత చెప్పినా వినకుండా మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలని చూస్తుంది అని అంటుంది. తను మా పెద్దమ్మ. తనని వదిలేసి మీరు వెళ్ళండి అంటాడు సీరియస్గా చూస్తూ. పెద్దమ్మ అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. సారీ సార్, మీ పెద్దమ్మని తెలియక ఇలా చేశాము అని ప్రసన్నమ్మ గారి వైపు కూడా చూసి సారీ అండి అంటారు. ప్రసన్నమ్మ గారు కాస్త గంభీరత్వం చూస్తూ ఇట్స్ ఓకే అంటుంది వచ్చిరాని ఇంగ్లీష్లో. వాళ్ళు వెళ్ళిపోతారు. అశోక్ నవ్వుతూ ఆత్మీయంగా ప్రసన్నమ్మ గారి భుజం చుట్టూ చేవేసి రా పెద్దమ్మ అంటూ క్యాబిన్ లోపలికి తీసుకెళ్తుంటాడు. అదంతా స్టాఫ్ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. అశోక్ ప్రసన్నమ్మ గారిని చైర్లో కూర్చోబెట్టి తనకు దగ్గరగా ఎదురుగా మరో చైర్లో కూర్చొని, ఫస్ట్ టైం నా ఆఫీస్కి వచ్చావు పెద్దమ్మ, ఏం తీసుకుంటావు, టీ, కాఫీ, జ్యూస్ అంటుండగా ప్రసన్నమ్మ గారు కోపంగా చూస్తూ, నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి అంటుంది. అశోక్ ఆశ్చర్యపోతూ, ఇవ్వడానికా? నాకివ్వడానికి నీ దగ్గర ఏముంది పెద్దమ్మా? నాకేమిస్తావు అని అడుగుతాడు. మరుక్షణంలోనే అశోక్ చెంప మీద ప్రసన్నమ్మ గారు గట్టిగా కొడుతుంది. ఆ సంఘటనకు అశోక్ ఒక్కసారిగా అదిరిపోతూ మండుతున్న చెంప పట్టుకుంటాడు. ఇది ఇవ్వడానికే వచ్చాను అంటుంది కోపంగా. అశోక్ అంతే విస్తుపోయి చూస్తూ, ఇలా నన్ను కొట్టడానికి మీరు ఒంటరిగా కాకుండా పెద్దనాన్ని కూడా తోడుగా తీసుకురావాల్సింది అంటాడు కాస్త వెటకరంగా. ఆయనకి కాలు నొప్పులని రాలేదు, లేకపోతే ఆయన కూడా తీసుకొచ్చి నిన్ను కొట్టించేదాన్ని అంటుంది అదే కోపంతో చూస్తూ. కొంపతీసి పెద్దనాన్న బదులు మళ్ళీ మీరు నన్ను కొట్టరు కదా అంటాడు కాస్త భయపడుతూ. మామూలుగా అయితే ఆ పని కూడా చేసేదాన్ని, కాకపోతే నిన్న రేణుతో కూడా చెంపదెబ్బ తిన్నామంట కదా, అందుకే ఊరుకున్నాను అంటుంది ప్రసన్నమ్మ గారు. ఆ మాటలకి అశోక్ కాస్త రిలాక్స్ అవుతూ, బతికించావు పెద్దమ్మ అని. ఇంతకీ నన్ను ఎందుకు కొట్టారు? వంశీ రేణు గురించి తప్పుగా మాట్లాడినందుకా అంటాడు. అది ఎప్పుడో జరిగిపోయింది కదా, దాని గురించి కాదు అంటుంది. మరి రేణు మెడలో బలవంతంగా తాళి కట్టినందుకా అంటాడు. అది మొన్న జరిగిపోయింది కదా, దాని గురించి కూడా కాదు అంటుంది. అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ, మరి దేని గురించి నన్ను కొట్టారు పెద్దమ్మా అని అడుగుతాడు. జరగాల్సిన దాని గురించి కొట్టాను అంటుంది.
అశోక్‌కి అర్థం కాక, జరగాల్సిన దాని గురించా? ఏం జరగాలనుకుంటున్నారు? అని అడుగుతాడు. రేణుని బలవంతంగా పెళ్ళైతే చేసుకున్నావు. మరి రేణుని మీ ఇంటికి కాపురానికి తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళిపోయావేంటి? అని అడుగుతుంది. అశోక్ ఆ మాటలకి ఆశ్చర్యపోతూ, కాపురానికా? అంటాడు. అశోక్ ప్రవర్తనకు ప్రసూనాంబ కూడా ఆశ్చర్యపోతూ, ఏదో నీ పెళ్ళాన్ని నరకానికి తీసుకెళ్ళమని చెప్పినట్టుగా అలా ఆశ్చర్యపోతావేంటి? అంటుంది. అశోక్ గొనుక్కుంటూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేణుని మా ఇంటికి తీసుకెళ్తే తను నరకానికి తీసుకెళ్ళినట్టుగానే ఉంటుంది అని అనుకుంటాడు. ప్రసన్నాంబ గారు కోపంగా చూస్తూ, ఏంటి నోట్లో గొనుక్కుంటున్నావు? బయటికి మాట్లాడు అంటుంది. అది కాదు పెద్దమ్మ. రేణుతో మాట్లాడడానికే అవకాశం ఇవ్వమంటేనే తను నా చెంప చెల్లుమనిపించింది. ఇటుపక్క ఇలా ఉంటే, ఇక అటుపక్క రేణు మెడలో తాళి కట్టినందుకు మా అమ్మ భద్రకాళి అవతారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రేణుని కాపురానికి రమ్మని ఎలా ఒప్పిస్తాను? రేణుని కోడలుగా ఒప్పుకోమని మా అమ్మకి ఎలా నచ్చ చెప్తాను? అని అంటాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? రేణుని అలాగే వదిలేద్దామని అనుకుంటున్నావా? అంటుంది ప్రసన్నమ్మ గారు ఇంకా కోపంగా చూస్తూ. వదిలేస్తానని కాదు పెద్దమ్మ. రేణుని నా భార్యని చేసుకున్నప్పుడు తనతో కలిసి ఉండాలని నాకు మాత్రం ఉండదా? కానీ దానికి పరిస్థితులు అనుకూలంగా లేవు కదా! అంటాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మనం అనుకూలంగా మార్చుకోవాలి. ముందు రేణుని ఒప్పించి కాపురానికి తీసుకెళ్తే తర్వాత అత్తాకోడలు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి పోను పోను వాళ్ళ మనసులు మారి అత్తాకోడలు ఒకటి కావచ్చు అంటుంది. అశోక్ కాస్త ఆశగా చూస్తూ, ఇదంతా జరుగుతుందంటావా పెద్దమ్మ అని అడుగుతాడు. రేణుని నువ్వు ఇలాగే దూరంగా ఉంచితే నువ్వు రేణు ఒకటి కారు, ఆ అత్తాకోడలు దగ్గర కారు అంటుంది. అలా అనుకు పెద్దమ్మ. నేను రేణు కలవాలి. మా ఇంట్లో వాళ్ళు రేణుని కోడలిగా ఒప్పుకోవాలి. ఇదంతా జరగాలంటే నేనేం చేయాలో చెప్పు అంటాడు. అయితే సరే, రేపు దివ్య దగ్గరకొచ్చి నా భార్యని కాపురానికి తీసుకెళ్తాను. నా భార్యని నాతో పంపించమని దివ్యని అడుగు అంటుంది. అమ్మో! దివ్యనా? ఇప్పటికే దివ్య నా మీద కోపంగా ఉందని వంశీ చెప్పాడు. దివ్య దగ్గరకొచ్చి మా కాపురం గురించి మాట్లాడాలంటే భయంగా ఉంది అంటాడు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఒకలా పెట్టి. మరి రేణు దగ్గరికి వెళ్ళి కాపురంకి రమ్మని అడుగు అంటుంది ప్రసన్నమ్మ గారు. హ్మ్. నేను బతికి ఉండటం నీకు ఇష్టం లేదా పెద్దమ్మా? నేను రేణు చేతిలో చావాలని చూస్తున్నావా? అని అడుగుతాడు. ప్రసన్నమ్మ గారు భారంగా నిట్టూర్చి, అయితే రేణుతో కాపురం చేయాలనే ఆశని వదిలేసుకో. నేను వెళ్ళొస్తాను అని లేవబోతుంటే, అయ్యో! అలా అనకు పెద్దమ్మా. ముందు నువ్వు కూర్చో అని ప్రసన్నమ్మ గారిని కూర్చోబెట్టి, ఇప్పుడేంటి నేను దివ్య దగ్గరికొచ్చి రేణుని కాపురానికి పంపించమని అడగాలి. అంతేనా? అని అడుగుతాడు. అవును. అంతే అంటుంది. సరే, రేపే దివ్య దగ్గరికొచ్చి రేణుని కాపురానికి తీసుకెళ్లే విషయాన్ని ప్రస్తావిస్తాను. సరేనా? అంటాడు. ఇది ఇప్పుడు నా ఆశ కనిపించుకున్నావు అంటుంది నవ్వుతూ. సరే పెద్దమ్మా, ఇప్పుడైనా ఏదైనా తీసుకుంటావా అని అడుగుతాడు. జ్యూస్ తెప్పించు, చల్లగా తాగి హాయిగా వెళ్తాను అంటుంది. అశోక్ నవ్వుతూ సరే పెద్దమ్మా అని జ్యూస్ కోసం ఫోన్ చేస్తుంటాడు. మరుసటి రోజు అశోక్ దివ్య వంశీల ఇంటి ముందు కారు ఆపుతాడు. అశోక్ రేణుని కాపురానికి పంపించే విషయం గురించి మాట్లాడడానికి దివ్య ఇంటి ముందు కారు ఆపి భయంగానే లోపలికి వెళ్తుంటాడు. ప్రసూనాంబ, నారాయణ, వంశీ, దివ్య, రేణు అందరూ కలిసి పింకీ పాపతో ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. అశోక్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంటాడు. ప్రసూనాంబ గారు వచ్చింది అశోక్ అని గ్రహించి రేణు వైపు చూసి, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి డోర్ తీ రేణు అంటుంది. అలాగే అత్తయ్య గారు అని రేణు డోర్ తీయటానికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.